శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి జాతకులకి శని వక్రగమన సందర్భంగా 139 రోజుల్లో ఏ రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ చిన్న వీడియోలో తెలియజేస్తాను. ఇక శని కర్మప్రభు, ఇలాంటి కర్మప్రభు సంవత్సరానికి ఒక్కసారి వక్రంలోకి వచ్చేస్తాడు. ఈ నేపథ్యంలోనే 2024 జూన్ 30వ తేదీ ఉదయం ఆయన వక్రగమనంలోకి వచ్చాడు. అంటే వెనక్కి నడవటమనే మామూలు భాషలు, అర్థమయ్యే భాషలు. ఈ వక్రగమనం ఎంతకాలం జరుగుతుందంటే నవంబర్ 15 వరకు 139 రోజుల పాటు ఈ వక్రగమనం ఉంటుంది. అయితే ఈ 139 రోజులలో ఆయన ప్రారంభం కాగానే ఏం చేస్తాడు అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చేసినటువంటి పాపకర్మలు పుణ్యకర్మలు వీటన్నింటినీ బేరీజ్ వేసుకొని వాళ్ళని గౌరవించడమా లేకపోతే శిక్షించడమా, ఏం చేయాలి ఏమి తెలియదంతా కూడా ఆయన చేసేటువంటి కర్తవ్యం. కనుక ఈ కర్తవ్యంలో భాగంగా 30వ తేదీ వక్రగమనం ప్రారంభం కాగానే ఇంకా ఆయన కార్యక్రమాన్ని ఉపక్రమించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు? జూలై నెల 16వ తేదీ ఉదయం అంటే మధ్యాహ్నం 11:19 ప్రారంభం చేశాడు. ఆ ఫైల్స్ అన్ని చూస్తున్నాడు. అందరి జాతకాలు, ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, ప్రపంచం మొత్తం. ఈ 139లో ఈ ప్రపంచంలో ఉండే అందరినీ చూడగలడా? కష్టం. మధ్యలో ఆయన రెస్ట్ తీసుకోవాలి, కాస్త విశ్రాంతి తీసుకోవాలి. ఆ విధంగా ఒక్కోసారి కోర్టులో మనకు వాయిదాలు ఏ విధంగా జరుగుతుంటాయో ఆ విధంగా సంవత్సరాల తరబడి కూడా ఈ ఫైల్స్ అలాగే వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి ఈ జన్మ వెళ్ళిపోయింది అనుకోండి, మరో జన్మకి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. అంతే తప్ప ఈ జన్మతో ఇంతకు కథం కావు. అందుకే పూర్వజన్మ కర్మ ప్రభావాలు అంటారు, దాన్ని ప్రారంధ దోషాలు అని కూడా అంటుంటారు. పంచమ స్థానంలో శుభగ్రహాలు ఉంటే ఈ జన్మలో శుభాలు అనుభవిస్తాం. ఒకవేళ పంచమ స్థానంలో పాపకర్మలు చేసేటువంటి పాపగ్రహాలు ఉంటే గత జన్మలో చేసిన పాప కార్యాల పాప ఫలితాలు ఈ జన్మలో తెరపైకి వస్తుంటాయండి జ్యోతిషశాస్త్ర నిర్వచనం. ఈ నేపథ్యంలో ఆయన శిక్షలు వేయటానికి, అవార్డ్స్, రివార్డ్స్, సర్టిఫికెట్స్ జారీ చేయటానికి రేపు భారత కాలమానం ప్రకారం జూలై నెల 19వ తేదీ రాత్రి 11:11 ఆయన ప్రారంభం కాబోతున్నారు అన్నమాట. అయితే 4 స్టేజీల్లోనే ఆయన డ్యూటీ చేస్తాడు. కేవలం 4 స్టేజీలు. మధ్యలో నిద్రపోవాలి కదా, పొద్దుస్సం అదే పనిగా చేస్తున్నాడు కదా, అలసిపోతాడు ఆయన పాపం. ఎవరెవరు ఏ పాపకర్మం చేశారు, ఏ పుణ్యకర్మం చేశారో దుర్భిని వేయాలా, చూడాలా. కనుక ఒక కేసు కోర్టులో చూడాలంటే ఆ కోర్టు వారు ఏం చేస్తారు? న్యాయస్థానం వారు సాక్ష్యాధారాలను బట్టి నిర్ణయం చేస్తారు. ఇక్కడ సాక్ష్యాధారాలను మించినటువంటి సాక్ష్యాధారాలు శనిగ్రహం దగ్గర ఉంటుంది, కర్మప్రభువు దగ్గర. ఈ నేపథ్యంలో 4 స్టేజీలలో మొదటి స్టేజీ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, రేపే జూలై 19వ తేదీ రాత్రి 11:11 నుంచి ఆగస్టు 2వ తేదీ రాత్రి 10:06 వరకు మొదటి స్టేజ్ జరుగుతుంది. ఈ మొదటి స్టేజీలో ధనుసు రాశి జాతకులు ఏ అంశాల మీద జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, వాస్తవంగా ప్రతి అంశం మీద జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి అంశం ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు వెళ్తుంది అనుకుంటే అది మొరాయించే అవకాశాలు ఉంటాయి. అది ప్రయాణాలు కావచ్చు, ఉద్యోగ సంబంధం అంశాలు కావచ్చు, వివాహ సంబంధ అంశాలు కావచ్చు, గృహ సంబంధ అంశాలు కావచ్చు, కొనుగోళ్లు కావచ్చు, అమ్మకాలు కావచ్చు. ఏదైనా వెహికల్ కొనాలంటే కష్టం. అయ్యో ఇది శ్రావణ మాసం రాబోతుంది, మనం ఏదో శంకుస్థాపన చేసాం గతంలో, మనం ఏదో ఇంతకాలం మౌఢ్యం ఉంది, గృహప్రవేశం చేద్దాం అనుకుంటే అక్కడ ఏవో రకమైనటువంటి సమస్యలు ఈ ముందు వస్తుంటాయి. సపోజ్ ఆగస్టు 2వ తేదీకి ఆ స్టేజ్ వెళ్ళిపోతుంది అనుకోండి, అయినా కూడా ముందు ప్రయత్నాలు చేయాలి కదా. కనుక అన్ని అడ్డంకులు, కనుక ఎక్కడెక్కడ అడ్డంకులు రాబోతున్నాయని ముందు మీరు పసిగట్టాల. అలా పసిగడతామండి అనుకోవచ్చు, పసిగట్టే అవకాశాలు వస్తాయి కూడా. కొంచెం మీకు కొంత సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంటుంది. ఓహో పలానా చోట మన ఫైల్ పై అధికారులు పక్కన పెట్టేశారు అని. ఇంకా ఆయనకి నమస్కారం పెట్టి, అయ్యా ఏదో పేదవాడిని పిల్లగలవాడిని అని ఆయన మొరపెట్టుకోవాలి. సో ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దిస్ ఈజ్ ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఎప్పుడంటే ఆగస్టు నెల 16వ తేదీ రాత్రి 7:44 నుంచి 30వ తేదీ అంటే ఆగస్టు 30 మధ్యాహ్నం 3:46 వరకు ఇది 2వ స్టేజ్ జరుగుతుంది. ఈ 2వ స్టేజ్లో ఆయన ఏం చేస్తాడంటే మన అదృష్టం మీద ఆయన చూస్తుంటాడు. కనుక మన జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలంటే, ముఖ్యంగా తండ్రి స్థానానికి సంబంధించి వారితో
విభేదాలు లేకుండా చూసుకోవాలి. అదృష్ట స్థానం అంటే తండ్రి స్థానమే అదృష్ట స్థానము, దాన్నే పితృస్థానము, దాన్నే భాగ్యస్థానము, దాన్నే నవమస్థానం అంటారు. ఆ స్థానం పైన కొంచెం దృష్టి అధికంగా ఉంటుంది. పైగా ఆ స్థానంలో ఉన్నటువంటి ఇతర గ్రహ సంచార స్థితిగతుల వలన ఒక్కోసారి మనకంతా క్లియర్గా దగ్గరికి వచ్చేస్తుంది. చివరిలో బ్యాడ్ లక్ అండి, ఎక్కడో అదృష్టం తప్పిపోయిందండి అనుకుంటారు. అంటే ఎక్కడ తప్పిపోయింది ఏమిటంటే ఇది ఏ విషయంలో కావచ్చు, ఫలాని పర్టికులర్గా ఫలాని అంశంలోనే అదృష్టం తప్పిందని చెప్పడానికి లేదు. ఏ అంశాలను కావచ్చు. ఒక్కోసారి తండ్రి గారు ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటారు, అయినా మనం శ్రావణ మాసంలో చేసుకుందాం అది ఇది అని అనుకోండి, అది ఏదో వాయిదా పడవచ్చు. ఎందుకు వాయిదా పడిందంటే దానికి సవాలశ కారణాలు ఉంటాయి. కర్ణుడు చావుకు శాపం, అనేక కారణాలు. ఇది సెకండ్ స్టేజ్. కనుక ఈ సమయంలో అంటే ఆగస్టు 16 నుంచి ఆగస్టు 30 దాకా కూడా మీరు బుర్ర చాలా షార్ప్గా పనిచేస్తున్నారు. ఇక మూడవ పాయింట్ ఎప్పుడంటే అది సెప్టెంబర్ నెల 13వ తేదీ ఉదయం 9:35 నుంచి సెప్టెంబర్ నెల 26వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి ఈ సమయము. ఈ సమయంలో అనేక జాగ్రత్తలు, కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఉంటుంది. కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటి? నిద్ర లేచిన మొదలుకొని దంతధావనం దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు, అయ్యో రాత్రి పేస్ట్ వేద్దాం అనుకున్నాను, పేస్ట్ మర్చిపోయినానే, ఇప్పుడు పేస్ట్ లేదే అనుకోవచ్చు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. శ్రీమతి ఎవరు అంటారు, మొన్న తెస్తా అనుకున్నాం, మొన్నదాలు నేను తెస్తా అంటే వద్దన్నావు, పేస్ట్ లేదు, ఇంకా ఏదో ఒకటి అప్పుడు ఇప్పుడు వేసుకోలేకపోతే చేసుకుని ఏదో చెప్తుంటారు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక అడ్మినిస్ట్రేషన్ అప్పుడు అన్నీ ఉంటాయి. ఏదన్నా వాహనం కొనాలన్నా, వాహనం అమ్మాలన్నా, ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, వ్యాపారంలో ఏమన్నా కొత్త మెలకులు చేయాలన్నా, ఉద్యోగంలో పై అధికారులతో మాట్లాడాలన్నా, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కోరాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయాలన్నా, సహ ఉద్యోగుల తో కలిసిమెలిసి తిరగాలన్నా, వివాహ ప్రయత్నాలన్నా, సంతాన అంశాలన్నా, అన్ని A to Z. ఈవెన్ తండ్రి స్థానం కూడా అందులో కలుస్తుంది, తోబుట్టు స్థానం కలుస్తుంది, ఆరోగ్య అంశాలు కలుస్తాయి, శత్రువులు కలుస్తారు, రుణ భారం ఇచ్చే ఉంటాయి, పుచ్చుకునే ఉంటాయి. కనుక ఇవన్నీ కలిసి దాంట్లోనే ఉంటాయి అన్నమాట. కనుక ఆ విషయాల్లో ప్రతివారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇది థర్డ్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్ ఇది దీంతో లాస్ట్ స్టేజ్. అది అక్టోబర్ నెల 23వ తేదీ రాత్రి 12:42 నుంచి నవంబర్ 26వ తేదీ ఉదయం 8:47 వరకు ఉండేటువంటి సమయం. ఈ సమయం అంతా కూడా మనకు లాభస్థానం మీద ఏమన్నా సమస్యలు ఉన్నాయా? లాభస్థానం అంటే ఏమిటి అని మీరు అనుకోవచ్చు. లాభస్థానం అంటే ఏం లేదు, మనకు ఉద్యోగంలో జీతం వస్తుంటుంది, వ్యాపారంలో డబ్బు వస్తుంటుంది. ఆ డబ్బు ఎంత వస్తుంది ఏమిటి అనే దాని మీద కొంచెం క్వశ్చన్ మార్క్ పడేటువంటి అవకాశాలు వస్తాయి. లేదా జీతం ఎవ్రీ మంత్ వస్తుంటే సడన్గా బ్రేక్ పడవచ్చు, లేదా ఉద్యోగానికి బ్రేక్ పడింది అనుకో, లేకపోతే మీకు ఏమైనా కోపం వచ్చేసి బాస్ మీద రాజీనామా ఇవ్వటం, ఏదో ప్రైవేట్ కంపెనీకి రాజీనామా ఇవ్వటం, కొన్ని చోట్ల అయితే ఏదో సస్పెన్షనే అదని ఇదని ఏదో అంటుంటారు. కనుక ఏదైనా సరే కొన్ని కార్యక్రమాల్లో మనం కాంట్రాక్ట్ చేస్తాం, కాంట్రాక్ట్ డబ్బంతా కూడా ఆ సమయంలో రావచ్చేమనుకోవచ్చు. ఉన్న పరంగా ప్రభుత్వం వారు దాన్ని కొంచెం వాయిదా పెట్టి నీ కాంట్రాక్ట్ సరిగా లేదు, దాంట్లో ఏదో కొన్ని లోపాలు ఉన్నాయి కనుక పెట్టారనుకోండి, ఏమవుతుంది? కానీ ఇలాంటి అంశాల మీద కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, దృష్టి సారించాలి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఈ 4 స్టేజీల్లో జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రులుగా ఉండేవారి దగ్గర నుంచి, దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా పాలిటిక్స్ మీద ఉండేటువంటి వారు కూడా జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. అర్థమైంది కదా? ఇక దీనికి తోడు అక్టోబర్ 2వ తేదీ ఆ రోజు గాంధీ జయంతి, బుధవారం, భాద్రపద అమావాస్య, మహాలయ అమావాస్య అంటారు. ఆ రోజున అమావాస్య రోజున కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతున్నది. అది భారతదేశంలో కనపడదు, నో వరీ. అయితే ఆ రోజున సూర్యుడి యొక్క నక్షత్రమైనటువంటి ఉత్తర మధ్యాహ్నం 12:23 వరకు ఉంది. ఈ ఉత్తరకి అధిపతి రవి, ఆ రవి శనికి బద్ధ శత్రువు. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించవలసి ఏంటంటే, మీకు పూరీలు అంటే ఇష్టము, చపాతీలు అంటే ఇష్టము, లేకపోతే బ్రెడ్ అంటే ఇష్టము, వీట్ బ్రెడ్, ఇలాంటివన్నీ ఉంటాయి. కనుక ఏదో ప్రకారంగా అన్నీ తినాలనుకుంటారు. ఆ రోజున అంటే అక్టోబర్ 2వ తేదీన
గోధుమకు సంబంధించినటువంటి ఎలాంటి పదార్థాలని భుజించవద్దు. బొంబాయి ఉప్మా కూడా దానికి సంబంధం, ఎందువల్ల అది వీట్ ప్రోడక్ట్. పూరి ఒక్కసారి మైదా పిండి చేస్తామంటే మైదా కూడా దానికి బై ప్రోడక్ట్. కానీ గోధుమ సంబంధమైనటువంటి ఆ జాతికి సంబంధించిన ఎలాంటివి, ఈవెన్ బిస్కెట్స్ కూడా ఉంటాయి, ఆటాతో చేసిన బిస్కెట్స్. కనుక ఏ బిస్కెట్ కూడా వద్దు. అక్టోబర్ 2వ తేదీ ఉదయం సాయంత్రం దాకా మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరు కూడా తినకుండా ఉంటే చాలా మంచిది. కేవలం ఒక ధనుసు రాశి కాదు, అన్ని రాశులకు చెబుతున్నది. కనుక మైదా పిండితో సంబంధించి కానీ, గోధుమ పిండితో సంబంధించి కానీ, బొంబాయి రవ్వతో సంబంధించి కానీ ఎలాంటి పదార్థాలని తినవద్దు. ఇది ఒక హెచ్చరికలాగా భావించండి. దానివల్ల కొన్ని సమస్యలు అంటూ వస్తుంటాయి కనుక జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే పరిహారం ఏమిటి అనుకోవచ్చు. అందుకే లలిత త్రిశతికి సంబంధించినటువంటి హ్రీం బీజాక్షర నామాల్ని 60 నామాల్ని నేను అందించడం జరిగింది. అవి ఎక్కడున్నాయంటే ప్రగతి టెలివిజన్లో పైన మెనూ బార్ ఉంటుంది, వీడియోస్, షార్ట్స్, అక్కడి నుంచి లైవ్ అని, ప్లేలిస్ట్ అని, అక్కడ కమ్యూనిటీ అని ఉంటుంది. ఆ కమ్యూనిటీని క్లిక్ చేస్తే ఒక 10-15 రోజులు వెనక్కి వెళ్ళారనుకోండి, అక్కడ నామాలు ఉంటాయి. 139 రోజుల శని వక్రగమనంలో పఠించవలసినటువంటి లలిత త్రిశతికి సంబంధించిన 60 నామాలు అని. కనుక ఆ నామాల్ని చక్కగా భక్తి విశ్వాసాలతో కొంత ప్రార్థన పూర్వకంగా పఠిస్తుందండి. మరొకటి ఏమిటంటే, మీకు 4వ స్థానంలోనే రాహువు ఈ శని నక్షత్రం ఉత్తరాభాద్రలో ఆయన సంచారం కూడా ప్రారంభం చేశాడు. అది జూలై 8వ తేదీ నుంచి జరుగుతుందన్నమాట. కనుక అది జూలై 8వ తేదీ జరుగుతుంది కనుక కొంచెం అదే ఒకరోజు 2 రోజులు కాదంటే 8 నెలల 12 రోజులు, అంటే నెక్స్ట్ ఇయర్ మార్చి 16 దాకా ఉంది. అందుకే దానికి ప్రత్యేకమైనటువంటి పరిహారం జస్ట్ ఒక 3 or 4 డేస్లోనే ఆ పరిహారం చెప్పబోతున్నాను. ఆ పరిహారం కూడా చక్కగా పాటించడానికి ప్రయత్నించండి. దానికి వేప ఆకులు అవసరమవుతాయి కనుక ఆ వేప ఆకులను కూడా ముందుగా సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.